Welcome to Meta's Kitchen and Vlogs. హాయ్ అండి. ఈరోజు మనం నోరూరించి మటన్ కర్రీ అండి. ఇది మా నాన్నగారు చేశారండి. మా నాన్నగారు మటన్ కర్రీ అనేది చాలా బాగా చేస్తారు. ఒకసారి ప్రాసెస్ చూసేయండి. ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసుకున్న 5 ఉల్లిపాయలు కూడా వేసుకుని ప్యాన్లో మగ్గించుకోవాలండి. మా నాన్నగారు ఇది ఒక 40 సంవత్సరాల నుంచి చేస్తారండి. చాలా బాగా చేస్తారు. మా అమ్మగారి కంటే మా నాన్నగారు మటన్ కూర చాలా బాగుంటారు. మా నాన్నగారు వండితేనే టేస్ట్ చాలా బాగుంటుంది మాకు. ఒకసారి మా నాన్నగారి పద్ధతిలో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఓ అర టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోండి, అంటే ఉల్లిపాయలు మగ్గే వరకు. తర్వాత మనం లాస్ట్లో ములక్కాయలు వేసేటప్పుడు ఒకసారి వేద్దామండి. ములక్కాయలు కూడా ఇది పడుతుంది ఉప్పు అనేది, అందుకని ఇప్పుడు అర టేబుల్ స్పూన్ వేసేయండి. ఇది ఉల్లిపాయలు మగ్గే వరకు ఒకసారి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. మూత పెట్టుకొని ఉల్లిపాయలు మగ్గించుకోవాలండి. చూసారు కదా, ఉల్లిపాయలు మగ్గిపోయి ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావక్కర్లేదండి. ఇలా ఉన్నా కూడా గ్రేవీ వస్తుంది. మీరు చూడండి లాస్ట్లో గ్రేవీ ఎలా వచ్చిందో మీకు కూడా ఒక ఐడియా వచ్చింది. చాలామంది ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో మగ్గాలి, గోల్డెన్ కలర్లోకి రావాలంటారు. అలా అయితే అవసరం లేదండి. ఇలా కూడా ఒకసారి మా ప్రాసెస్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చూసారు కదా, ములక్కాయలు అనేది ఈ లావు సైజు ఉంటేనే మటన్ కర్రీలోకి చాలా బాగుంటుందండి. చిన్న సైజు, చాలా సన్న సైజు ఉల్లిపాయలు తీసుకుంటే, అదే ములక్కాయలు తీసుకుంటే ఏమవుతుంది అంటేనండి, మటన్ తిప్పేటప్పుడు ములక్కాయలన్నీ మెత్తగా అయిపోయి దేనికి దానికి సపరేట్ అయిపోతాయండి. అందుకని మేము లావు సైజు, ఇక్కడ మా ఇంటి దగ్గరే ఒక చెట్టు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోయించుకుని అప్పటికప్పుడే తెచ్చుకున్నామండి. చూసారు కదా, ఒక అర కేజీ మటన్ కూడా వేసేసి ఆయిల్ పైకి వచ్చే వరకు సిమ్లో పెట్టేసి ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చింది. మటన్ అనేది కుక్కర్లో పెట్టి ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇది లేత మటనేనండి. మా నాన్నగారికి ఎప్పటి నుంచో తెలిసిన చాపేనండి. లేత మటనే తీసుకొస్తారు. ఒకసారి మా ప్రాసెస్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక 5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. మటన్ కానీ ఎక్కువ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉండాలండి. ఎందుకంటే కర్రీ నీసువాసన రాకూడదంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ మసాలా కానీ ఎక్కువ ఉంటేనే ఈ కర్రీకి టేస్ట్ అండి. చూసారు కదా, కూర ఎలా మగ్గుతుందో. ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ములక్కాయలు కూడా అందులో వేసుకోవాలండి. ములక్కాయలు ఉల్లిపాయలతో పాటు వేయక్కర్లేదండి. మటన్ వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసి ములక్కాయలు వేస్తే ఏంటంటే బాగుంటుందండి. ముందే ఎక్కర్లేదు. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. తర్వాత 2 టమాటాలు కట్ చేసుకుని, మీడియం సైజ్ 2 టమాటాలు కట్ చేసుకుని ములక్కాయలు వేసుకున్న 10 నిమిషాలకి ఇవి కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకోండి. టమాటాలు ముందే ఎక్కర్లేదండి. ఇలా మటను ములక్కాయలు వేసిన తర్వాత ఒకసారి వేస్తే సరిపోతుందండి. తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గించుకుని, చూసారు కదా, దీంట్లో కూడా వాటర్ పైకి వచ్చే వరకు మగ్గించుకున్న తర్వాత మీకు తగినంత కారం వేసుకోండి. ఏంటంటే మటన్ కూరలో కానీ చికెన్ కూరలో కానీ కారం అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. మా నాన్నగారు 5 టేబుల్ స్పూన్లు వేసారు. మీరు కూడా స్పైసీగా కావాలి, మటన్ కర్రీ బాగుండాలి అనుకుంటే కనుక ఇదే ప్రాసెస్లో చేయండి. లేదు మేము కొద్దిగా స్పైసీ తక్కువే తింటామనుకుంటే మీకు స్పైసీ తగ్గట్టు మీరు వేసుకోండి. మటన్ కూరలోకి కారం అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత 3 గ్లాసులు కూడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత చూసారు కదా, ఇందాక మనం సాల్ట్ ముందు కొంచెం వేసాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్నర సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేలాగా తిప్పుకొని మరి సాల్ట్ కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి. ఇలా చెప్పాను కదండి, వాటర్ 2 గ్లాసులున్నర వాటర్ పోసుకొని కొత్తిమీర మా నాన్నగారు పైన పెంచారండి. కొత్తిమీర ఆయన ఏదైనా ఆయన చేత్తోనే చాలా వరకు కూరగాయల మొక్కలు చాలా వరకు ఆయనే పెంచుతారు. ఆ కొత్తిమీర చూపించమ్మా, ఇది మన ఇంటి పైన వేసుకున్న కొత్తిమీర కదా, గార్డెన్లో ఒకసారి చూపించన్నారు. చూడండి ఒకసారి కర్రీ, ఈ వాటర్ అనేది మటన్ కూరలోకి కొంచెం వాటర్ కుక్కర్లో మనం వేయట్లేదు కాబట్టి కొంచెం వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోండి. చూసారు కదా, మటన్లో అన్నది ఆయిల్ పైకి వచ్చేసింది. అలా పైకి వచ్చే వరకు మనం మగ్గించుకోవాలి. ఇది కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదండి, లేత మటనే కాబట్టి
త్వరగానే 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, 10 నిమిషాలు ములక్కాయలు వేసిన తర్వాత వాటర్ పోసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఒక 20 నిమిషాలు మగ్గించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ ప్రాసెస్లో కూడా ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో మనం 3 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకోండి. లాస్ట్లో వేసుకుంటే గరం మసాలా చాలా బాగుంటుందండి. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.